రుచి వేదికకి స్వాగతం అండి. ఈరోజు నేను ఇదిగో క్యారెట్ నిలవ పచ్చడి పడుతున్నాను. సూపర్గా ఉంటుందండి. మొన్న కూడా నేను బొప్పాయి పచ్చడి పట్టాను. పప్పాయి అంటారా, బొప్పాయి అది పట్టానండి. అది కూడా సూపర్గా ఉంది. అసలు ఇంకా తిరగలేదు దానికి, అంత బాగుందన్నమాట. ఇదిగో దానికి కావాల్సిన కారం అండి, పసుపు, దీంట్లో ఆవపిండి, మెంతిపిండి అన్నమాట. ఇది క్యారెట్, తర్వాత ఎల్లుల్లిపాయ తురుముకున్నాను కొంచెం. అంటే మనం దానికి ఇట్లా కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టమైతే వేసుకోండి. నేను వేస్తే లేకపోతే లేదన్నమాట దానికోసం. తర్వాత దానికి కావాల్సింది నిమ్మరసం. అన్నీ నేను నిమ్మకాయతో పడుతున్నానండి. నిమ్మకాయతోనే పచ్చళ్ళు ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను నిమ్మకాయతో చేయటం. పచ్చళ్ళు కానీ పచ్చిమిరకాయల పచ్చడి పెట్టాను, పచ్చిమిరకాయ పచ్చడి చూపించాను మీకు. తర్వాత వంకాయ పచ్చడి అన్నీ నిమ్మకాయతోనే చేశాను నేను. వంకాయ పచ్చడి కానీ పచ్చిమిరకాయ పచ్చడి కానీ ప్రతీది కూడా అన్నమాట. ప్రతి పచ్చడి కూడా మీకు నిమ్మకాయతోనే చూపిస్తున్నాను. చారులు కానీ, పప్పు చారులు కానీ, తర్వాత సాంబారు కానీ, పప్పు కానీ, కూరలు కానీ, ఖచ్చితంగా పులుసులు కానీ, వంకాయ పులుసు ఇలాంటి, బెండకాయ పులుసు ఇలాంటివన్నీ నేను నిమ్మకాయ రసంతోనే చేసి చూపిస్తున్నాను. ఫస్ట్ నుంచి నా ఛానల్లో చింతపండు వాడిందే లేదు, చూసారు కదా మీరు. టమాటా మాత్రం ఒకసారి దొండకాయ కర్రీకో దేనికో వాడాను, అది కూడా చూసారు మీరు. ప్రతి పచ్చడి కానీ, చారులు కానీ ఇలాంటివి మాత్రమే నేను ఖచ్చితంగా నిమ్మకాయతోనే తయారు చేస్తున్నాను. నన్ను చూసి అందరూ నిమ్మకాయ పట్టుకున్నారండి, కానీ ఫస్ట్ పట్టుకున్నది నేను నిమ్మకాయ. మీరు యూట్యూబ్ ఛానల్ ఎక్కడైనా చూడండి, ఎవరు చేసిందే లేదు. వాళ్ళు మొన్న ఈ మధ్య పచ్చిమిరకాయల పచ్చడి అని అదని ఇదని పెడతా ఉన్నారు జనం నిమ్మకాయతో. సరే, వాళ్ళ రుచులు వాళ్ళకండి, మా రుచులు మాకు. మా రుచి వేదికలో అన్నీ నిమ్మకాయతోనే చేస్తున్నాను నేను. నిలవ పచ్చళ్ళు కానీ ఏదైనా మీరు చూడండి, ఖచ్చితంగా చేసుకోండి, తినండి, చాలా బాగున్నాయండి. నేను కూడా అది పచ్చిమిరకాయల పచ్చడి ఎప్పుడో పెట్టానండి నా యూట్యూబ్ ఛానల్లో. చూడండి, పాత ఛానల్స్లో చాలా ఉన్నాయి. యూట్యూబ్ అన్నదాత అని పెట్టుకున్నాను ఫస్ట్ నేను. ఆ తర్వాత ఇది మార్చుకున్నాను అన్నమాట. రీచ్ అవ్వట్లేదు, అంత అన్నదాతలే వస్తున్నాయి అని చెప్పేసి మా పిల్లలు ఇట్లా రుచి వేదిక అని పెట్టారండి. అప్పటి నుంచి నేను ఇవి నిమ్మకాయ ప్రతిదీ కూడా ఫస్ట్ నుంచే మీకు నిమ్మకాయతోనే చూపిస్తున్నాను నేను. ప్రతిదీ కూడా మీరు ఖచ్చితంగా చేసుకోండి, తినండి, చూడండి, చాలా బాగున్నాయి అన్నమాట. ఇప్పుడు నేను ఈ క్యారెట్ నిలవ పచ్చడి చేస్తున్నాను. దీంట్లో ఆయిల్ ఇప్పుడు కలపనండి, 3 days తర్వాత ఆయిల్ కలుపుతాను. ఈ క్యారెట్ కూడా మనకి మంచిది కదండి తినటం. నిలవ పచ్చడి పచ్చిదేనండి, నేనేమీ వేయించుకోలేదు. కోసి ఆరబెట్టుకున్నాను అన్నమాట. కడిగేసేసి అది కడిగి కోసి ఆరబెట్టుకున్నాను. అదిగోండి ఆవపిండి, ఎల్లిపాయ, చాలా రుచిగా ఉంటాయండి. మీరు చూడండి ఒకసారి, సరేనా? చేసుకోండి. ఉప్పు, మెంతిపిండి, ఉప్పు, మెంతిపిండి, ఉప్పు, దీని పేరేంటి, ఆవపిండి, పసుపు దీంట్లో వేసాను అనమాట. ఈ కారం అయితే కూరలో కారం అండి, చెప్పాను కదా, చాలా కారం ఉంటుంది. సంపుతుంది ఈ కారం మమ్మల్ని, అంత రుచిగా ఉంటుందండి బాబు. ఈ కూరలో కారం కూడా మాకు అంత టేస్ట్గా అనిపిస్తుంది. మీరు ఖచ్చితంగా చూడండి, తినండి, చేసుకోండి. ఇదిగోండి ఎల్లుల్లిపాయలు కొన్ని వేస్తున్నాను, చాలండి. ఇది కూడా ఎక్కువ మాకు చాలా అవుతుంది. ఎల్లుల్లిపాయ చాలా వేస్తున్నాను నేను ప్రతి దాంట్లో, అందుకని కొంచెం తగ్గించాను అన్నమాట. ఇది పిల్లలు తినరు, పడేస్తారు మా పిల్లలు ఎల్లుల్లిపాయలు. ఇట్లా గ్రేవీ లాగా ఉందనుకోండి వెళ్ళిపోద్ది వాళ్ళకి, నేనేమి ఇది చేయక్కర్లేదు. ఈ క్యారెట్ కూడా కొంచెం తురుముకుని వేసుకుంటే వేసుకోండి, నేను వేయలేదండి, ముక్కల్లాగానే పడుతున్నాను ప్రస్తుతానికి. ఒకవేళ నేను 3వ రోజు కలుపుకుంటా కదా, అప్పుడు కన్నా నేను కలుపుతానన్నమాట. ఏది గ్రేవీ లాగా కలిపేసి ఇంకొక రోజు ఉంచేసి అప్పుడు నేను పోపు పెడతాము. పోపు పెట్టకోకుండానే మా పిల్లలు తినేస్తున్నారండి, అదే బాగుంది అంటున్నారు పోపు పెట్టాలంటే. ఇదిగోండి నిమ్మరసం, అన్నీ పచ్చళ్ళు, కూరలు ప్రతీది అండి చారుతోనే. మెంతి పులుసు చారుతోనే పెట్టాను. ఈ ఆవాల పచ్చడి, మెంతి పులుసు కూడా మీకు నిమ్మకాయతోనే పెట్టా. ఈ ఆవాల పచ్చడి కూడా నిమ్మకాయతోనే చేసా. చూడండి ఖచ్చితంగా, మెంతుల పులుసు అమోఘంగా ఉందండి, చాలా బాగుంది. చేసుకోండి నిమ్మకాయతో మెంతుల పులుసు, చాలా బాగుంటుంది.
ఉల్లిపాయ పులుసు పెట్టుకున్నట్టు పెట్టుకోవటమేనండి. అది చూడండి, నా వీడియోలు చూడండి, పాతవి మీరు చూస్తే మీకు అర్థమైంది. ఇదిగోండి, ఇక ఏమి కలపక్కర్లేదు. చాలా రుచి అంటే ఇంకంతే, ఇంకా తిరగలేదన్నమాట దీనికి. చూసారా, చాలా బాగుందన్నమాట. ఇది కొంచెం మీరు క్యారెట్ తురుముకుని వేసుకోండి, బాగుంటుంది. ఇంకా పిల్లలు తినటానికి అన్నీ చేయటానికి నేను తురుముతాను కాసేపు నాక, ఒకవేళ తురిమి కలుపుతానన్నమాట. నాకు ఎవరెవరో వీడియో తీసేవాళ్ళు లేరండి పెద్దగా. నాకేమో రాదు. మీకు చెప్పాను కదా నా బాధ. ఎవరైనా ఖాళీగా ఉంటే అప్పుడప్పుడు వస్తున్నారు. నేనేమో ఇవన్నీ తురుముకుని పెట్టుకోవాలంటే టైం సరిపోవట్లే నాకు. వాళ్ళకి టైం ఉండాలి కదండి, పాపం వాళ్ళు వెళ్ళిపోతారు కదా. అది అబ్బా, ఏంటండి ఈ రుచులు ఎంత బాగుంటున్నాయో ప్రతిదీ. మీరు ఒక్కసారి తిని చూడండి బాబు. ఒక్క 3 రోజులు అయిన తర్వాత ఆయిల్ కలుపుకోవాలండి మనకు కావాల్సినంత. మీ ఉప్పు కారం నేను కొలతలు ఏమీ చెప్పట్లేదని చెప్పేసి మీరు చూడక్కర్లేదండి. ఎవరికి నచ్చినట్టుగా వాళ్ళు వేసుకుంటారు కదా. మేము కొంచెం కారం దిట్టంగానే తింటాం, దానికోసం చెప్తున్నాను. నేనైతే కారం మాత్రం మా ఇంట్లో అదిరిపోద్దన్నమాట. నువ్వే తిని చూడమ్మా. సూపరా? సూపరా, థ్యాంక్స్ రా. చాలా బాగుంది. అన్నీ సరిపోయాయి కదా. ఓ అచ్చాయేనా? अच्छा लग रहा. ఏ నమక్ మిర్చి పౌడర్ ठीक, बराबर है पूरा. ఓకే, నేను అందాజుగా వేసుకుంటానండి. అన్నీ సరిపోతాయి. మీరు కూడా, మీకు వంట వచ్చిన వాళ్ళకి ఏం చెప్పక్కర్లేదండి. ఇప్పుడు నానమ్మ వీళ్ళు కొలతలతో ఎవ్వరు చేయలేరు. ఎందుకంటే కొలతలతో మీకు కావాల్సి వస్తుందేమో కొత్తగా పట్టుకునే వాళ్ళకి. మాకు అవసరమే లేదండి. ఇది ఇంత అవుతుంది అంతే, మనం పెట్టేసుకోవాలి, చేసేసుకోవాలి కథ. సరేనండి, చాలా బాగున్నాయి ఈ చట్నీలన్నీ కూడా. మీరు ఖచ్చితంగా పెట్టుకుని రుచి చూడండి, చాలా బాగుంటాయి. మా రుచి వేదికలో అన్నీ బాగానే ఉంటాయండి. ఇంకొకటి లాస్ట్కి మీరు నాకు ఏమి ఇస్తారో తెలుసు కదా మీకు. బూస్ట్, కాఫీ, టీ, హార్లిక్స్, ప్లీజ్ బెల్ కూడా. ఓకేనండి.